హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అందరూ అనుకున్నట్టే జరిగింది. అదేంటా అంటే మా ఇంటి బంగారం సినిమా కోసం అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో 2 రీజన్స్. ఏంటి, సమంత బిగ్ స్క్రీన్ పైన కనిపించి చాలా రోజులు అవుతుంది. తాను ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలో ఏదో గెస్ట్ రోల్ గా కనిపించాలి తప్పిస్తే సమంతని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము బిగ్ స్క్రీన్ పైన చూడాలి అని చెప్పి మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె బిగ్ స్క్రీన్ పైన కనిపించి చాలా రోజులు అవుతుంది. మరి సమంతకు ఉన్నటువంటి క్రేజ్ మన అందరికీ తెలిసిన విషయమే. సో మా ఇంటి బంగారంతో ఈ నెల మే 15న అందరినీ ఆకట్టుకుంటుంది అనే లోపు అటు సమంత ఫ్యాన్స్ కి ఇటు మా ఇంటి బంగారం సినిమా కోసం వేచి చేస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక నిరాశ వార్తే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేంటి అని చెప్పుకునే ముందు కొంచెం ఇన్ డీటెయిల్ గా ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నటువంటి మా ఇంటి బంగారం సినిమా పైన మంచి హైప్ ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ నందిని రెడ్డి సమంత వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి ఓ బేబీ సినిమా ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఓ బేబీ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో వస్తున్నటువంటి మా ఇంటి బంగారం సినిమా పైన ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కానివ్వండి, బస్సులో యాక్షన్ సీన్స్ కానివ్వండి, మా ఇంటి కోడలంటే ఇలా ఉండాలి అంటూ అక్కడ ఆ డైలాగ్స్, ఆ తర్వాత బస్ లో సీన్స్, మళ్ళీ ఇటీవల రిలీజ్ అయినటువంటి తత్సదియ సాంగ్, అందులో సమంత పర్ఫార్మెన్స్ అన్ని కూడా ఈ సినిమా పైన మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి, భారీ అంచనాలు నెలకొల్పుతున్నాయి అనుకున్నటువంటి నేపథ్యంలో ఒక నిరాశ వార్త అయితే వచ్చేసింది. సో ఓ బేబీ తోటి సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి కాంబో మళ్ళీ ఆ మరోసారి మ్యాజిక్ చేస్తారా అంటే అసలు ఈ సినిమా గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరి రాజ్ నెడుమూరి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సినిమాపై అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మే 15న కాకుండా జూన్ 19కి పోస్ట్ పోన్ అయినటువంటి పరిస్థితి. ఈ సినిమాలో కొంచెం భాగం ఇంకా షూటింగ్ ఉంది, కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. సో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి అందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అందరూ అనుకున్నట్టుగానే మే 15న వేసవి విడిలో కాకుండా మళ్ళీ జూన్ 19కి పోస్ట్ పోన్ అయింది. మరి జూన్ 19కి కూడా వస్తుందా ఈ సినిమా? ఎందుకంటే జూన్ 4న పెద్ద మూవీ అయినటువంటి పెద్ది రామ్ చరణ్ హీరోగా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి పెద్ది ప్రభంజనమే అప్పటికి కొనసాగుతూ ఉంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా? మరి అనుకున్న టైంకి అంటే ఇప్పటికైనా పోస్ట్ పోన్ చేసినటువంటి జూన్ 19కి వస్తుందా అనేటివి కూడా వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ సమంతని బిగ్ స్క్రీన్ పైన చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పటికే ఆ సినిమా నుంచి వచ్చేసినటువంటి ట్రైలర్ కూడా అమాంతం హైప్ ని డబుల్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. సో మరి మా ఇంటి బంగారం జూన్ 19న వచ్చి మెప్పిస్తుందా? మరోసారి నందిని రెడ్డి సమంత ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారా? ఇటువంటి అంశాలు అయితే ఉన్నాయి. సో మరి జూన్ 19కి కూడా ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ అయినటువంటి డేట్ జూన్ 19గా ఇచ్చారు. మరి వేచి చూడాలి జూన్ 19th వరకు కూడా సమంత నందిని రెడ్డి కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమా కోసం. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.